తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల మ్యాటర్ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొందరికి ఊరట లభించిన మిగిలిన ముగ్గురిపై ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో 7గురికి అనర్హత వర్తించదని, వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చారు ఆయన. దీంతో ఆ 7గురు ఎమ్మెల్యేల పదవులు బదిలమయ్యాయి. అయితే ఇంకా 3 ఎమ్మెల్యేలైన దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ వీళ్ల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయింది. ఎమ్మెల్యేల పార్టీ మార్పు విచారణపై జాప్యం అవుతూ ఉండడంతో సుప్రీం సీరియస్ అయింది. ఎందుకు ఆలస్యం జరుగుతోంది అని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. 2 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ముగ్గురిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఆ ముగ్గురిలో దానం నాగేందర్ పరిస్థితి దాదాపు కష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ టికెట్పై ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వస్తుంది అని న్యాయ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల దానం నాగేందర్పై అనర్హత వేటు తప్పేలా లేదు అన్న చర్చ బలంగా ఉంది. ఇంకోవైపు కడియం శ్రీహరి, సంజయ్ వీళ్ల వ్యవహారం మాత్రం పూర్తిగా స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడింది. వారు కాంగ్రెస్లో చేరిన ఎన్నికల సమయంలో పార్టీ తరపున పోటీ చేయలేదు అన్న అంశం వారికి అనుకూలంగా మారచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ వాదనలు, సుప్రీంకోర్టు పర్యవేక్షణ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. అయితే మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై సమాధానం చెప్పాలని స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ పిటిషన్లతో జత చేసింది కూడా. అన్ని పిటిషన్లపై కలిపి విచారణను ఫిబ్రవరి 6న చేపడతామంటూ అప్పటికి వాయిదా వేస్తుంది ధర్మాసనం. ఇంకోవైపు మహిపాల్ రెడ్డి తాజాగా తాను కాంగ్రెస్లో మహిపాల్ రెడ్డి తాజాగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గూడెం కంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాల యాదయ్య, బండ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. మొత్తంగా ఈ జంపింగ్ ఎమ్మెల్యేల మ్యాటర్ చివరకు ఏ మలుపు తిరుగుతుంది అంటూ కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. సో ఏం జరగబోతుందనేది వేచి చూడాల్సిందే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.